Hi everyone, welcome back to my channel. మేమైతే లాస్ట్ మినిట్ గిఫ్ట్ షాప్ చేస్తున్నాము. టీచర్స్కి ఏమేమి ఫేవరెట్ అవన్నీ తీసుకొని వచ్చుకున్నాము. యాక్చువల్గా వాళ్ళు డిస్ప్లే చేస్తారు కదా, సో అవి స్క్రీన్ షాట్స్ తీసుకొని వచ్చాను. అండ్ ఇంక ఇప్పుడు టార్గెట్లో షాప్ చేస్తున్నాను. నాకు అనిపిస్తుంది టార్గెట్ ఇస్ వన్ ప్లేస్, మనకు కావాల్సినవన్నీ దొరికేస్తాయి అని చెప్పి. ఆల్మోస్ట్ మా షాపింగ్ మొత్తం అయిపోయింది. టీచర్స్కి కావాల్సింది ఇంకా కొన్ని దొరకలేదు, అవి సర్చ్ చేస్తున్నాం. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి వాటిని నీట్గా ప్యాక్ చేయాలి. నేను భరత్ అదే అనుకుంటున్నాం. 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే మేము అసలు ఎంత బిజీగా ఉండేనో. ప్యాకింగ్ ఎప్పటి నుంచో మేము ఆల్మోస్ట్ థ్యాంక్స్ గివింగ్ అయిపోయినప్పటి నుంచే ప్యాకింగ్ చేద్దాము అనుకుంటే, నేను చెప్పా కదా నాకు ఇట్లా 1 year నుంచి సిక్నెస్ వస్తూనే ఉంది. అప్పుడు స్టార్ట్ అయింది. చేయలేక లాస్ట్ వరకు కూడా మేము సర్దుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాము. అండ్ లాస్ట్ ఇయర్ టీచర్స్కి కూడా అసలు చాలా హడావుడిగా తీసేసుకున్నా నేను సినర్జీలో. ఐషుకి ఆ స్కూల్ ఇప్పటికి కూడా చెప్తుంది. సినర్జీ టీచర్స్ ఫ్రెండ్స్ అందరినీ అది గుర్తు చేస్తూనే ఉంటుంది. తన దగ్గర ఫొటోస్ అవన్నీ మేము చూపిస్తూ ఉంటే 1 year చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. అండ్ ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాం. ఐషుని పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఏమైంది నాన్న? ఎవరిచ్చారు కుకీ నీకు? అవునా, మరి నువ్వు తిన్నావా? అయ్యో, నేను లేననుకొని తిన్నావా? ఏమైంది? అవునా, ఇంకా నువ్వు సరేలే అని తినేసావా? సర్లే, ఇట్స్ ఓకే. ఎక్కువ కుకీస్ తినకులే. తినలేదా? గుడ్ తల్లి. సరే నాన్న, ఓకే. ఏంటది? ఐషాని కోసం ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? ఎవరు చేశారు ఇది? ఐషాని, నువ్వే కదా చేసావు. స్నో క్రిస్మస్ ఆర్నమెంట్ గుర్తుందా? నువ్వు చేసావు ఒకరోజు, నాకు చెప్పావు స్కూల్లో. క్యూట్ నాని, భలే ఉంది. సో నేను ఎంత చేస్తా తెలుసా? చెప్పమ్మా. ఫస్ట్ పెయింట్ చేయాలి దీంట్లో, తర్వాత గట్టి లైట్ చేసేయాలి. అవునా? షేక్ చేసేయాలి. నైస్ నాని. మనం ఎట్లా తెలుసా? పెయింట్ చేసి ఎక్కడో పెట్టాలి. అవునా, గుడ్ జాబ్ తల్లు, చాలా బాగుంది. ఇంటికి వెళ్ళాక దాచి పెట్టుకుందాం, సరేనా? నేను కాసేపు ఆడుకుంటే, టీవీ చూసుకుంటే ఇది ఆడుకుంటా, తర్వాత పెట్టుకుందాం. ఓకే బంగారు తల్లి, వెళ్దామా? వెళ్దాం. సో డిన్నర్ కోసం అయితే భరత్ ఏం చేస్తున్నాడు అంటే బ్రెడ్, అవకాడో అండ్ హనీ. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. క్విక్ డిన్నర్ అది చేసేస్తున్నాడు. ఈరోజు మేమిద్దరము ఏదో పని చేసుకుంటూ చూసుకోకుండా నెయ్యి 2 సార్లు మార్చేసాం. ఇది ఒకటి, అండ్ ఈ నెయ్యి అయితే కంప్లీట్గా మాడిపోయింది, తీసేయాలి. అసలు మా కిచెన్ తర్వాత ఇల్లు కూడా ఎంత పాడైపోయిందంటే అసలు మేము కూడా వదిలేసాం, ఏం చేయడం లేదు ఈ మధ్య. బికాస్ చెప్పా కదా 1 year అయిపోతుంది కదా, సో అన్నీ మేము ఇప్పుడే లాస్ట్కే పెట్టుకున్నాం అపాయింట్మెంట్స్. రోజుకొకరు వస్తున్నారు, చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ రోజు కూడా మొత్తం కిచెన్లోనే అయింది వర్క్ అంతా, ఈవినింగ్ వరకు కూడా. అసలు ఏం క్లీనింగ్ లేదు, ఏం లేదు. ఫైనల్గా మొత్తం అయిపోయాక ఒక్కసారి క్లీన్ చేద్దాంలే అని వదిలేస్తున్నాం. తల్లి, నూడిల్స్ తింటావా? చేస్తాను. ఉంది ఉంది. సరే తల్లి. డిన్నర్ కోసం అయితే ఐషు కోసం నేను నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇది నో మైదా, నో ప్రిజర్వేటివ్స్, వెరీ మైల్డ్ ఉంటుంది మసాలా. తనకి ఇవి చాలా ఇష్టము. ఈరోజు మార్నింగ్ నుంచి కొద్దిగా సరిగ్గా తినలేదు. నాకు నూడిల్స్ అయితే తింటా అని చెప్పి ఇంక ఇది ప్రిపేర్ చేసేస్తూ ఉన్నా. ఇప్పుడు మా ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. ఎక్కడికి అంటే మేము పిట్స్బర్గ్ వెళ్తున్నాము ఈ హాలిడేస్ మా వదిన వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయడానికి. మేము మొత్తం లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాం. ఐషాని తన చిన్న బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకుంది, తనకి ఏమేమి కావాలి అక్కడ ఆడుకోవడానికి అని చెప్పి. ఇంతకుముందు అయితే బాగా మేమిద్దరము ఇట్లా కార్ డ్రైవ్ ఫుల్ వెళ్ళే వాళ్ళం. మా ఇద్దరికి కూడా ఇష్టము. మా ఇంట్లో మా తమ్ముడు వాళ్ళకి మాకు బాగా ఇష్టము. ఐషు పుట్టాక తగ్గిపోయింది, తను ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి. లాస్ట్ ఇయర్ మా అమ్మని పిలుచుకురావడానికి వెళ్ళాము అట్లా, అంటే ఒక 4 hours. అండ్ ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. ఫ్లైట్స్ అయితే మాత్రము టచ్ వుడ్ అసలు మంచిగా ఏ టైంలో లేపి ఆ టైంలో లేపి అట్లా మంచిగా ఉంటుంది. నా కార్ జర్నీ మంచిగా చేస్తావా? రేపు మంచిగా వస్తావా కార్లో? రావా?
రావంట. ఎందుకు రావు కన్నా? అయ్యో, తనకి మార్నింగ్ నుంచి ఈ రోజు పాపం స్కూల్ ఉన్నా కూడా మేము పంపించలేదు. ఇంకా ఓకేలే హాలిడేస్ లోకి వచ్చేస్తున్నాం కదా, మంచిగా ఇంట్లో ఉంటది అని చెప్పి. బట్ ఏమైందో తనకి మార్నింగ్ నుంచి కొద్దిగా ఇట్లా స్టమక్ అప్సెట్ అయింది. అవునా, కానీ నువ్వు కార్లో మంచిగా ఉండాలంటున్నావు కదా, ఎట్లా? కొంచెమైనా మంచిగా ఉంటావా? ఓకే, కొంచెమే మంచిగా ఉంటుంది అంటే చూద్దాం రేపా కొంచెం మంచిగా ఏం చేస్తుందో. సరే పదా, నీ బ్యాగ్ తీసుకొని పైకి రా, దాంట్లో మనం బుక్స్ కూడా సర్దేసుకుందాము. ఓకేనా? రెడీయా? పదా. ఇంక ఇప్పుడు త్వరగా పడుకొని మార్నింగ్ లేసేయాలి. నేను ఐషాని అయితే మాకు టైం ఎంత అవుతుంది, 8:30 అవుతుంది. మేము ఇద్దరం పడుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా కొంచెం కింద అంతా వర్క్ ఉంది. భరత్ అదంతా కూడా క్లీనప్ చేసి మొత్తం కిచెన్ అంతా కూడా నీట్ చేసేసి రోబో వదిలేసి అప్పుడు వస్తాడు. నువ్వు సూపర్ గుడ్ నాన్న, అసలు ఎంత మంచిగా సర్దుకుంది చూడు భరత్ ఐషాని అన్ని. చూపిస్తావా బిడ్డ ఏమేం సర్దావో? చూపియవా? సరే, ఇట్స్ ఓకే. సరే, ఇంకేమైనా బుక్స్ కావాలా చూసుకో. ఇదా? ఇది వద్దులే బాబు. వెళ్ళనా? ఓకే, చాలా 3 బుక్స్ ఉన్నాయి. ఓకేనా? ఏది? అది ఏం చేస్తావు? సరే, బుక్ కూడా తెచ్చుకోపోనా? బుక్ తెచ్చుకో. అరే నీకు ఆ బుక్ చాలా ఇష్టం కదరా? సరే అయితే ఇవే పెట్టేస్తున్నాను. నన్ను అడగకూడదు మళ్ళీ నువ్వు. ఓకేనా? కదా. ఇప్పుడు చదువుకుంది. అరే నిద్ర వస్తుందన్నావు కదరా నువ్వు, ఇప్పుడు బుక్ ఎందుకు తీసుకున్నావు? మరి నిద్ర ఎందుకు వస్తుందని చెప్పు. బట్ కానీ మళ్ళీ నాకు మీనింగ్స్ బట్ అంటే కానీ అని తెలుగులో అమ్మ నాకు మీనింగ్ చెప్తుంది. మేము 3 o'clockకే లేసేసాము. మా ట్రావెల్ పార్ట్నర్ కూడా లేసేసింది మాతో పాటు. ఐషాని రెడీయా? మేము అనుకున్నాం కారే కదా, తనని లేపొద్దు అలాగే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం. తను మేము లేసేటప్పుడు తను కూడా లేసి కిందికి వచ్చేసింది. రండి పోదాం పిట్స్బర్గ్ అని చెప్తే ఇంకా తనని కూడా రెడీ చేసేసా. అండ్ ఇంకెప్పుడు నేను కూడా రెడీ అయిపోవాలి. మేము రెడీ అయిపోయాం కూడా. తన కోసం కొన్ని ఇట్లా వాటర్ బుక్స్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంది. తనే నిన్న వాడుకుంటుంది. మేము అనుకున్నాము పడుకొనే ఉంటుంది, తీసుకొచ్చి పడుకోబెట్టేస్తే తను నిద్రపోతుంది 4 hours అట్లా అని చెప్పి. చూడాలి ఇప్పుడు ఏం చేస్తుందో మరి. రెడీయా భరత్? ఆల్మోస్ట్ ఒక 3 hours జర్నీ అయితే అయిపోయింది. ఐషాని స్టార్ట్ అయిన ఒక 30-40 minutesకి పడుకుంది. ఇంకా 5 hours జర్నీ ఉంది. నాకు తెలిసి నేను చాలా రోజుల తర్వాత ఇట్లా కూర్చొని అన్ని ఎక్కడ లేనివన్నీ మొత్తం ఎక్కడ కాలేజ్లో నుంచి మాస్టర్స్ తర్వాత జాబ్ మాకు అన్ని మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకా చాలా ఉంది మాట్లాడుకోవడానికి. గుడ్ మార్నింగ్. సో మా ఫస్ట్ స్టాప్ అయితే అయిపోయింది. ఐషాని నిద్ర లేసినామంటే దానికి ఏమైనా కావాలి అని చెప్తే నెక్స్ట్ ఏ ఎగ్జిట్ కనిపిస్తే ఆ ఎగ్జిట్లో తీసేసుకున్నాము. మెగ్డీ సబ్వే తప్పితే ఏం ఆప్షన్స్ లేవు. సర్ప్రైజింగ్లీ మాకు ఇక్కడ వరకు అయితే ఒక్క స్టార్బక్స్ కూడా కనిపించలేదు. నేను ఐషాని కూడా తన కేక్ పాప్ గురించి అయితే ఏం అడగలేదు మమ్మల్ని. చూడాలి తనకి ఎవరో గుర్తొచ్చిందేమో. మీరు మరి నీకు అది నచ్చిందా? తినుమా మంచిగా. నచ్చింది తల్లి. ఓకే నాన్న. నువ్వు మంచిగా నిద్రపోయావా? ఎంతసేపు వచ్చున్నావు నాన్న? 1/2 hour లేదు కన్నమ్మా, ఆల్మోస్ట్ 3 hours పడుకున్నావు తెలుసా. మంచి నాప్ తీసుకున్నావు. ఇంకెప్పుడు మంచిగా ఏం గోల చేయకుండా వెళ్ళిపోదాం, సరేనా? ఓకేనా? ఓ నా తల్లి, అవునా? నువ్వు చాలా గుడ్ గర్ల్ అసలు. మంచిగా తిను, తర్వాత ఆడుకుందాం ఏమైనా. ఓకేనా? ఓకే. నేను చెప్పా కదా నిన్న తనకి కొంచెం ఇట్లా
స్టమక్ అప్సెట్ లాగా అలా ఏడుస్తూ ఉండే అని చెప్పి నేను చెప్పాను తనకి, నేను చిప్స్ తింటా అంటే లేదమ్మా దాని తర్వాత నువ్వు కల్చరల్ టాబ్లెట్ వేసుకో దాని తర్వాత తిందువు అని చెప్పి మనం ఏదైనా చెప్తే తను చాలా ఇట్లా ఫిక్స్ అయిపోతుంది. ఆర్డర్ అస్సలు మిస్ అయితే కొంచెం కూడా నచ్చదు ఆమెకి. తిన్నావురా క్యూట్ కదమ్మా చేసుకో. సక్సెస్ఫుల్లీ మాకు స్టార్ బక్స్ కనిపించింది, కేక్ పాప్ కొనుక్కున్నాం కదా. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇట్లా తనకు 2 years సెకండ్ బర్త్డే అయిపోయాక కొనిచ్చా నేను ఒకసారి, బాగా నచ్చింది అప్పటి నుంచి అడుగుతుంది. ఒక్కసారి కూడా ఫినిష్ చేయలేదు మేము, ఒక్కసారి కూడా ఎన్ని ఫ్లేవర్స్ ఏది తీసుకున్నా కూడా మోర్ దెన్ హాఫ్ తింటదా భరత్ కనీసము, ఒక్కొక్కసారి హాఫ్ అంతే, ఒక్కసారి కూడా ఫినిష్ చేయలేదు. నాని ఈరోజు ఫినిష్ చేయాలి నువ్వు, ఓకేనా? మేమైతే పెన్సిల్వేనియాకి వచ్చేసాము. ఇంకా జస్ట్ 1 hour సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా వచ్చేసాము. నాకు భయం వేసింది, ఈటర్స్ జర్నీ కదా ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి, బట్ చాలా మంచిగా ఉండే, ఏమి అసలు కొద్దిగా కూడా గోల చేయకుండా. నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నా అని చెప్పింది. సరే అమ్మ పడుకున్నామండి. మేము ఒక 5 minutes ఆగి ఇట్లా వెనక్కి తిరిగి చూసినప్పుడు నిద్రపోయింది. ఏమనుకుందో ఏమో. మేము ఒక 2-3 days ఎప్పుడైనా సరే ఏ జర్నీ వస్తున్నా కూడా ఏదైనా మేము చెప్తాం, ఒక 2-3 days ముందు నుంచి మనం ఇలా వెళ్తున్నాము, ఇట్లా ఉంటుంది మన జర్నీ, ఇంతసేపు ఉంటుంది, లేకపోతే ఇన్ని స్టాప్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఇండియా వెళ్తున్నా కూడా నేను చెప్తా, ఓకే మనకి ఇట్లా ఫ్లైట్ ఉంది, ఇది కరెక్టింగ్ ఉంటుంది, మనం ఇంతసేపు అట్లా వెయిట్ చేయాలో, లేకపోతే ఇవన్నీ తను వింటది. వీళ్ళు చెప్పేటప్పుడు మంచిగా వింటది అనుకుంటే ఇప్పుడు కూడా మాకు చెప్తుంది. చాలా దూరం కదా పిట్స్బర్గ్, మనం చాలాసేపు వెళ్ళాలి అని చెప్పి. అవునా ఇక్కడ నువ్వు కాసేపు పడుకొని లేస్తే వచ్చేస్తుంది అంటే సరే నేను పడుకుంటాను, పడుకుంది. మంచిగా గుడ్ న్యాప్ తీసుకొని ఇప్పుడే లేసా. మా వదిన వాళ్ళేమో బయటకు వెళ్ళారు, వెజిటేబుల్స్ ఇంకా ఏమైనా తినడానికి అలా తీసుకొస్తాము అని చెప్పి. వైశాని వాళ్ళేమో ఆడుకుంటున్నారు. మా హాలిడేస్ స్లో పేస్లో స్టార్ట్ అయ్యాయి. మంచిగా నాకు ఈ హాలిడేస్ అంతా ఏమి ఫుల్గా హడావుడిగా తిరగడం అదంతా లేకుండా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నా. నాకు కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, సో అదంతా నేను చెక్ చేసుకుంటూ ఉంటే తను కూడా ఏదో నా పక్కనే కూర్చొని చూస్తూ ఉంది. మేము పిట్స్బర్గ్లో ఉన్నాము. ఈ రోజు అయితే అట్లా బయటికి వెళ్దాము అనుకున్నాము. ఐకియాకి వెళ్దాం ఫస్ట్ అని చెప్పి. నాకు ఐకియా చాలా ఇష్టము, ఇట్లా కిచెన్ కోసము, ఇంటి కోసం ఏమైనా షాప్ చేయడానికి. నాష్విల్లో ఐకియా లేదు. యూజువల్గా నేను అన్ని షిప్ చేయించుకుంటా. లోకల్ పోస్ట్ ఆఫీస్కి షిప్ చేస్తే చాలా తక్కువ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. ఇన్ పర్సన్ వెళ్ళి ఐకియాలో చూసి చాలా రోజులు లేదు కదా అని చెప్పి ఫస్ట్ ఐకియాకి వెళ్దాము అనుకున్నాం. అక్కడి నుంచి ఏదైనా మంచి లంచ్ ప్లేస్కి వెళ్ళేసి లంచ్ చేసేసి తర్వాత అక్కడి నుంచి లైట్స్కి వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఐకియా, లంచ్, లైట్స్. అవును బస్ ఎట్లుంది? వదిన వాళ్ళ దగ్గరకు వచ్చాము కదా. ఇంతకు ముందు చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేవాళ్ళం మేము వదిన వాళ్ళ దగ్గరికి. ఇట్లా కోవిడ్ పాప దాని తర్వాత తగ్గిపోయింది. అసలు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళం. మేమైతే వాళ్ళైనా వచ్చేవాళ్ళు, మేమైనా వెళ్ళేవాళ్ళం.
రీసెంట్‌గా ఐషా తోటి కొత్తగా నేర్చుకుంది. కార్ ఎక్కిన వెంటనే నాకు ఆకలవుతుంది. నాకు అర్జెంట్‌గా ఫుడ్ కావాలి అని చెప్పి. ఇంట్లో ఫీడ్ చేసుకొని తీసుకొచ్చినా మనం ఫుడ్ క్యారీ చేసినా గూడా నాకిదొద్దు. నేనెక్కడైనా ప్రాపర్‌గా కూర్చొని తినాలి అలా చేస్తుంది. ఇక్కడ గూడా అంతే. ఐకియాకి వెళ్ళిన వెంటనే నాకు ఫుడ్ కావాలి, నాకు ఆకలైతుంది అంది. సో, లక్కీగా ఐకియాలో ఉంటుంది కదా ఫుడ్ స్టాప్. అక్కడికి వెళ్ళి మాకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉన్నాము. మా ఐకియా షాపింగ్ అయితే అయిపోయింది. సో, మేము ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం వెదర్ ఇంటికి పోవాలా, లేకపోతే ఇక్కడ డైరెక్ట్‌గా లైట్స్‌కి పోవాలా, ఫుడ్డా అని చెప్పి. దానికి నిద్రొచ్చి కోతి పిల్ల కన్నా దారుణంగా బిహేవ్ చేస్తుంది. ఈ లైట్స్ వచ్చేసి మేము బొటానికల్ గార్డెన్స్‌కి వెళ్ళాము. అక్కడ ఇదంతా ఇలా లైట్స్ వేశారు. బావుంది. ఇది కూడా నాకు అనిపించింది వన్ టైమ్ వాచ్. ఇట్లా ఫుల్ అబ్బా! చాలా సూపర్ అట్లా అయితే అనిపించలేదు. ఓకే. ఒక 3, 4 అట్రాక్షన్స్ అయితే చాలా బావున్నాయి. అండ్ ఇక్కడ కొద్దిగా ఇట్లా స్నో లాగా చేశారు. ఇట్స్ ఫేక్ స్నో బట్ సంథింగ్ ఐషానికి స్నో కావాలి అంటుండే. తనకి కొద్దిగా నచ్చింది కాసేపు. తర్వాత తను చెప్పింది, ఇది రియల్ స్నో కాదు. నాకేమంత నచ్చలేదు. నేను వెళ్ళిపోతాను అని చెప్పి. ఎస్పెషల్లీ ఇక్కడైతే ఇట్లా డాజ్లింగ్ లైట్స్ చేశారు. డాన్సింగ్ లైట్స్ లాగా మ్యూజిక్‌కి తగ్గట్టు లైట్స్ అదంతా చాలా బావుంది. అండ్ మొత్తం ఇట్లా మనం నడుస్తూ ఉన్నా కూడా లేజర్ లైట్స్ లాగా మన మీద పడతాయి. ఆ ఒక్క దగ్గర ఐషాని ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. తనకి బాగా నచ్చింది. అండ్ ఇట్లా వాళ్ళు పెట్టిన మ్యూజిక్ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుండే. ఆ ప్లేస్ మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ మేము వెళ్ళింది 24th కాబట్టి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అన్నీ క్లోజ్ ఉండే, ఏమీ లేవు. ఒకటే కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఓపెన్ ఉన్నాయి. సో, వదిన వాళ్ళు అక్కడి నుంచి ఫుడ్ పిక్ చేసేసుకొని ఇంటికి వచ్చేసారు అండ్ తినేసాము. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై నోటిఫికేషన్స్. Bye bye. Thanks for watching.